దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. 3,000 కోట్లతో విస్తరణ పనులు దాల్మియా సంస్థ చేపట్టనుంది. ప్లాంట్ విస్తరణ వల్ల కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తిరుమలలో ఆక్టోపస్ మరియు సివిల్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అర్ధరాత్రి షాపింగ్ కాంప్లెక్స్ PAC 3 లాకర్స్ ప్రాంతంలో ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను ఎలా రక్షించాలి, అవాంఛనీయ ఘటనలు ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సిబ్బంది ప్రాక్టీస్ చేపట్టారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని హరీష్ రావు ఖండించారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించుకుంటే ఆయన్ను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనేనని, ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రయత్నం ఫలించింది. ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. దేశవ్యాప్తంగా ఈ మందును నిషేధించే ప్రక్రియను ప్రారంభిస్తూ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిట్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు చేశారని నోటీసులు తెలిపారు. 2 రోజులుగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని IYC ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చర్లో వాటర్ షెడ్ నిర్మాణ పనులపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి జీవనాధారంగా ఉన్న కట్టుకాలువను పూడ్చివేయడంతో చెరువుకి వర్షపు నీరు చేరటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పూడ్చివేసిన కట్టుకాలువను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపించారు. 19వ వార్డు పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన రేకుల షెడ్ను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైదరాబాద్ యూసఫ్గూడ్లో విషాదం జరిగింది. నిర్మాణ పనుల్లో భాగంగా సంప్లో విద్యుత్ సరఫరా ఉన్న మోటార్ ఉన్న అంతులో పనిచేయాలని మేనేజర్ బలవంతం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై సదానంద్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో అస్లాం అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ముసుగు ధరించి వచ్చిన 3 వ్యక్తులు మెడ, కడుపులో కత్తులతో పొడిచి దాడి చేసినట్లు గుర్తించారు. దాడికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.